యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. మనల్ని దగ్గర చేయడానికే విధి నన్ను ఇక్కడికి రప్పించిందనుకుంటాను. నిన్ను చంపాలని ఆలోచించాను కదా. నిన్ను నేను చంపుకుంటానా? ఈ మాయాంగిని యొక్క ప్రేమలో బంధించి నా స్థలానికి తీసుకెళ్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరైనా నిన్నిక్కడ చూస్తే నేను అనుకున్నాను ఏదో ఒకటి చేస్తావు అని. అందుకే వెళ్లేవాడిని వెనక్కొచ్చాను. నా పనికి అడ్డు రావద్దు. దానికి ఇంకా సమయం ఉందిలే, కొంచెం చీకటవని. రాత్రి వరకు నేను ఎదురు చూడలేను. నాకు పని అప్పగించావు, నేను చేస్తాను. లేదు, నా శత్రువు వాడు. నేను చెప్పే వరకు నువ్వు ఎదురు చూడాలి. వదులను. చూడు, నా పని గురించి నాకు చెప్పాలని చూడొద్దు. వాడు నాకు కావలసిన వాడు. నీకా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకదంతా అవసరం లేదు. నీ పని ఎప్పుడవ్వాలో చెప్పు, అప్పుడే చేస్తాను. రాత్రవ్వాలి, అప్పుడు నేనే చెప్తాను. సరే, నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. లోపలికొచ్చి ఎవరికీ కనిపించవు కదా? ఓకే ఓకే. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, నేను వెళ్ళాలి. నీ గర్ల్ ఫ్రెండా? ఎవరికి కనబడకూడదు. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుంచి. శివాని, త్రివిక్రమ్, త్రివిక్రమ్, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఎందుకు నాకు ఒక్క మాటైనా చెప్పకుండా వెళ్ళారు? నేనెంత భయపడ్డానో తెలుసా? హే శివాని, కామ్ డౌన్. ఇదిగో చూడు, నేను ఎంత బాగున్నాను. మీరు బానే ఉన్నారు, కానీ మీరు నా కళ్ళ ముందు కనిపించినప్పుడు నాకు ఎంత భయం వేసిందో తెలుసా? ఒక్క క్షణం కూడా మీరు నాకు కనిపించకపోతే నాకు చాలా భయం వేస్తుంది త్రివిక్రమ్. భయం ఎందుకు? మీరు నా నుండి దూరం అయ్యారేమో అనిపించింది. త్రివిక్రమ్, మీరు నా నుండి దూరంగా ఉండగలరా? మనం ఎందుకు దూరం అవుతాం? మీరు నాకు కనిపించినప్పుడు నాకు అలాగే అనిపించింది త్రివిక్రమ్. ఎవరు మన ఇద్దరిని దూరం చేస్తున్నారు, మీరు మళ్ళీ రాకపోతే ఏంటి అని ఏదేదో ఆలోచనలు వచ్చాయి మనసుకి. శివాని, హే, ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? నేను బయటకు వెళ్ళింది నీ నుండి దూరం అవ్వాలని కాదు, నీకు మరింత దగ్గర అవ్వాలని. అంటే? ఏం లేదులే శివాని, మన ఇద్దరినీ ఎవ్వరూ దూరం చేయలేరు. మనం ఇంకా స్ట్రాంగ్ అవుతాం. అలా అయితే చాలు. ఎందుకు ఊరికే ఏడుస్తున్నావు? నువ్వు మరీ ఇంత ఎమోషనల్లా? నేను మిమ్మల్ని అంత ఇష్టపడుతున్నాను త్రివిక్రమ్, అందుకే ఇలా కన్నీళ్ళు వస్తున్నాయి. శివాని, ఇంకేడు పాపేసే, నేను వచ్చేసాను కదా. Come on. డాడ్ ఫోన్ చేశారు, ఒకసారి వెళ్ళి అందరికీ కనిపించేసి వస్తాను. ఒకవేళ నువ్వు కనిపించకపోతే నేను అస్సలు ఏడవను, సంతోషిస్తాను, చాలా సంతోషిస్తాను. అబ్బా, వీడి సమస్య తీరిపోయింది అని హాయిగా నవ్వుతాను. వీలైనంత తొందరగా వెళ్ళిపో.
నేను ప్రతిసారి ఏడ్చేటప్పుడు వచ్చేస్తావు కదా నా దగ్గరికి. మీ యజమాని సుందరేమో నన్ను బాధ పెట్టెళ్తుంది, నువ్వేమో ఓదార్చడానికి వస్తావా? ఏంటిద్దరు మాట్లాడుకొని ఇలా చేస్తున్నారా? నన్ను బాధ పెట్టడం ఎందుకు? మళ్ళీ ఇలా వచ్చి ఓదార్చడం ఎందుకు? వద్దు సుందరి, చాలా అలసిపోయాను నేను. మీ యజమాని సుందరికి ఇలా బాధ పెట్టే పని చెయ్యకు అని చెప్పు. మీ యజమాని సుందరిని చాలా ప్రేమిస్తున్నాను, కానీ తనకి నా ప్రేమ అర్థం కావడం లేదు. నేను ఎంత ప్రయత్నించినా తనకి నా ప్రేమ చెప్పాలనుకున్నా దాన్ని తను ఒక నాటకమోనో ఒక ఇబ్బందిలానో ఫీల్ అవుతుందే తప్ప, నా నోరు మూయించేస్తుందే తప్ప నా ప్రేమ నిజమైనది అనేది మాత్రం అర్థం కావడం లేదు. నా ప్రేమను అర్థం చేసుకోవద్దని నిర్ణయించుకుందో ఏంటో మరి. సుందరి, నా శివాని నా ప్రేమని దూరం చేసి నా ముందే వేరొకరికి నువ్వు ఇష్టం అని చెప్తుంటే ఎలా ఉంటుందో తెలుసా నీకు? సుందరి, ఈరోజు తను ఏమైనా అనుకోని నా ప్రేమేంటో శివానికి అర్థమయ్యేలా చెప్పి తీరుతాను. ఈరోజు పార్టీ అయిపోయేలోపు తన మనసు మారుస్తాను. తను నన్ను వద్దు వద్దు అంటుంది కదా, నా దగ్గరికి వచ్చి త్రిశూల్ నాకు నువ్వే కావాలి అని చెప్పాలి. అలా చేస్తాను. రేయ్, చెప్పా చేయకుండా ఎక్కడికి వెళ్ళేవరా? ఇంట్లో వాళ్ళంతా ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? డాడీ, అది ఒక అర్జెంట్ పని వస్తేను వెళ్ళండి డాడీ. అంత పనేంట్రా? ఇంట్లో వాళ్ళకి ఒక మాటైనా చెప్పాలి కదా. పిల్లలు కనిపించకపోతే మాకెంత భయం వేస్తుందో తెలుసా? ఇంట్లో ఎవరు సంతోషంగానే లేరు. మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? అవసరం లేదులే. త్రివిక్రమ్, ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు నిన్ను కన్నవాళ్ళురా, వాళ్ళకి టెన్షన్ ఉండదా? అది డాడ్. పోనీలేండి, చిన్నపిల్లోడు, కన్నవాళ్ల బాధ అర్థం కాదు. ఇంకా ఏం చిన్నపిల్లాడు, పెళ్ళవుతుందోడికి. బ్రో, ఎవరికీ చెప్పకుండా చేయకుండా వెళ్ళడమేంటిది? కాల్ చేయడం కుదరకపోతే అట్లీస్ట్ మెసేజ్ చేయొచ్చు కదా. త్రివిక్రమ్, నిన్నే అడుగుతోంది. అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. నిన్ను ఎవరూ తిట్టడం లేదురా. ఎందుకు చెప్పా చేయకుండా వెళ్ళావని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. అంతేనా? అది చెప్పి వెళ్ళడానికేంటి? నువ్వే వెళ్ళిపోయావు. ఇంట్లో వాళ్ళంతా ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? త్రిశూల్ అందరినీ ఓదార్చుకుంటూ వచ్చాడు. వాళ్ళు లేకపోతే ఇంకేమయ్యేదో. ముందు వాడికి ఒక థ్యాంక్స్ చెప్పు. త్రివిక్రమ్, ఇంకొకసారి ఇలా చేయకు, సరేనా? ఈ సమయంలో బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. పెళ్ళయ్యేంత వరకు నువ్వు ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు. అయ్యయ్యో, మీరందరూ కొంచెం కామ్గా ఉంటారా? నేను అప్పటి నుండి చూస్తున్నాను. అల్లుడు పైన అప్పటి నుండి అరుస్తూనే ఉన్నారు. అల్లుడు, తల పాడు చేసుకోకు. పెళ్లి కొడుకువి నువ్వు, గట్టిగా ఉండాలి. అల్లుడు, పార్టీకంతా రెడీ చేశాను, పద వెళ్దాం. మామయ్య, ఏంటా గుసగుసలు గోవిందు? మాదేదో యూత్ ఉంటుందబ్బా, పెద్దోళ్ళు మీకెందుకు? పార్టీకి లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళి రెడీ అవ్వండి. అల్లుడు, తొందరగా వెళ్ళి రెడీ అయ్యరా. ఇంత తొందరగా? సరే సరే, 5 minutes. ఆదిశేష, నా ఆదిశేష, ఎన్ని సంవత్సరాల నుంచి నా గుండెల్లో ఇంత బాధని పెట్టుకొని తల్లడిల్లిపోయాను. నాగలోకంలో ఉన్నప్పుడు నీకు నా ప్రేమే అర్థం కాలేదు. నీకు అర్థమయ్యేలా చెప్పి నిన్ను దక్కించుకునే లోపు నాగలోకం నుండి నువ్వు దూరం అయిపోయావు. నువ్వు దూరం అయినప్పటి నుండి మాయా ద్వీపంలో ఒంటరి జీవితాన్ని జీవించాను. ఇన్ని సంవత్సరాలు నువ్వు మరుజన్మ పొందావని ఒక్క సూచన కూడా దొరకలేదే. మరుజన్మ పొంది
నువ్వు భూలోకంలో ఎందుకున్నావు? నీకు నాగలోకమే గుర్తులేదా అసలు? లేక గుర్తున్నా కూడా ఇక్కడ దాక్కున్నావా? ఎందుకు ఆదిశేష ఈ జన్మలో కూడా నువ్వు నాకు దక్కకూడదు అనా? నువ్వు ఎంత నా నుండి తప్పించుకొని తిరగాలనుకున్నా నేను నిన్ను దక్కించుకొనే తీరుతాను. ఇకపై నుండి నేను కూడా ఇక్కడే ఉంటాను. నీకోసమే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అవ్వాలి. దాన్ని నేను దక్కించుకునే తీరుతాను. ఆదిశేష, ఇక నుండి మొదలవుతుంది మన ఇద్దరి ప్రేమ యొక్క సర్పకాలం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ ఏ వార్మ్ వెల్కమ్ టు యు ఆల్. ఈరోజు మధుమతి నందీష కొడుకు త్రివిక్రమ యొక్క బ్యాచులర్ పార్టీ. ఇంకొక 4 రోజులే బ్యాచులర్ అయిన వాడు ఫ్యామిలీ మ్యాన్ అవుతాడు. మీ అందరి ఆశీర్వాదం వాడి మీద ఉండాలి. త్రివిక్రమ్, హ్యాపీ బ్యాచులర్స్ లైఫ్. చాలా ఆగండి. బ్యాచిలర్స్ పార్టీ అంటే కేవలం డ్రింక్ చేయడం, ఎంజాయ్ చేయడం కాదు. పెళ్లి చేసుకోబోయిన అల్లుడు మరియు శివాని గురించి అందరూ రెండు మాటలు చెప్పాలి. ఎవరు ముందు మాట్లాడతారు? ఎవరిని అడుగుదాం? ఎస్, సీనియర్ సిటిజన్ అత్తయ్య. అత్తయ్య, సీనియర్ సిటిజన్ మీరు. ఈరోజు ఈ కార్యక్రమం గురించి ఒక 2 మాటలు మాట్లాడాలి. నేనేం చెప్పనయ్యా, మొత్తానికి వాళ్ళిద్దరూ సంతోషంగా నవ్వుతూ ఉంటే అంతే చాలు. అబాబాబాబాబా, స్వీట్ గా క్యూట్ గా 2 మాటల్లో చెప్పేశారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. శివాని గురించి 2 మాటలు. శివాని మా ఇంటికి తగ్గ కోడలు. మా ఇంటికి వస్తుంది. సో త్రివిక్రమని బాగా చూసుకుంటుందన్న నమ్మకం నాకుంది. బావగారు, మొదటి మాటలోనే కోడల్ని పొగిడేసి మంచి మామాని బిరుదు తీసుకున్నారు. సూపర్ బావగారు. అక్క, ఇదిగో. నేనా? నువ్వే మాట్లాడాలి. కోడలి గురించి ఒక 4 మంచి మాటలు మాట్లాడి, ఇదిగో మాట్లాడు. ఊరుకోరా గోవింద్, నా కోడలు అలా కాదు. వెరీ గుడ్. ఎస్, ఇప్పుడు బేబీ మీ అన్న వదనల గురించి నువ్వేం చెప్తావో చెప్పు. రియల్లీ గార్జియస్ కపుల్స్ వాళ్ళిద్దరు. చాలు. ఇప్పుడు వదిలేస్తే కస్సు బుస్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పుడు మనం త్రిశూల్ దగ్గరికి వద్దాం. త్రిశూల్, ఈ జోడీ గురించి నువ్వేం చెప్తావయ్యా? తీసుకో. మాట్లాడరా. పెళ్ళవుతుంది వాళ్ళిద్దరికి. నీ పెళ్లి కాదు కదా, ఎందుకు సిగ్గుపడుతున్నావు? మాట్లాడరా. శివాని గారి గురించి చెప్పాలంటే వారు చాలా మంచివాడు. తనలాంటి లక్షణాలున్న అమ్మాయి దొరకాలంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. శివాని లాంటి అమ్మాయి దొరకాలని అందరు అబ్బాయిలు కోరుకుంటూ ఉంటారు. కానీ ఎవరి తలరాత ఎలా ఉందో ఎవరికి తెలియదుగా. శివాని లాంటి అమ్మాయి దొరకాలని మన తలరాతలో రాసుంటే మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. విధిని ఎవరు తప్పించలేరు. ఓహోహోహో, ఆబాబాబాబా, నెక్స్ట్ వీడి పెళ్ళని అందరికి సిగ్నల్ ఇచ్చేశాడు. త్రిశూల్కి ఖచ్చితంగా అలాంటి అమ్మాయి దొరుకుతుంది కదరా త్రిశూల్? దొరికేసిందేమో అబ్బా. అవునా? ఓకే శివాని, నువ్వు కూడా ఒక 2 మాటలు మాట్లాడు. తీసుకో.
త్రిశూల్ గారు చెప్పింది నిజం. మన తలరాతలో రాసిపెట్టిన దాన్ని ఎవరు కూడా ఆపడానికి సాధ్యం కాదు. నా తలరాతలో నాకు త్రివిక్రమ్ దొరుకుతాడు అని రాసిపెట్టింది. అందుకే తను దొరికాడు. అల్లుడు, శివాని మాట్లాడి నువ్వు మాట్లాడకపోతే బాగుండదు. నువ్వు కూడా 2 మాటలు మాట్లాడు. తీసుకో. అందరికీ ప్రపంచాన్ని గెలవాలనే ఆశ ఉంటుంది, కానీ శక్తి ఉండదు. శక్తి ఉన్నవాడికి అదృష్టం ఉండదు. నాకు శివానియే ప్రపంచం. తనని గెలిచి తీరుతాను. శివాని ఎప్పటికీ నా సొంతం. ఎస్ మామయ్య, ఎంజాయ్. Shivani, I love you. Will you marry me? ఇప్పుడు ఉంగరం వేయటం అయిపోయింది. ఇక ఒక పాటేస్తే అందరూ ఎగిరి గంతేయచ్చు కదా. పాట మొదలుపెట్టు. నేను నువ్వంటూ వేరే ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. నువ్వే లేకుండా ఏమవుతానో, నీ స్నేహాన్ని కావాలంటున్నానుగా. కాదంటే నా మీదొట్టుగా ఏమైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా. ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా. ప్రాణాలైనా ఇస్తావేకంగా. ఓ నేను నువ్వంటూ వేరై ఉన్నా నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింత.